Honorable Chief Minister Chandrababu Naidu garu, can we have the AV please? Nara Chandrababu Naidu garu. ఎవ్వరికీ అంతు చిక్కని ఎవ్వరూ లెక్క కట్టలేని భవితను ముందుగానే అంచనా వేయగల కాలజ్ఞాని ఆయన. Dare to dream, strive to achieve. That is where Hyderabad I made it one of the best destinations as on today on knowledge economy. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా చెక్కబెట్టగల చాతుర్యం ఆయన సొంతం. Ultimately, Amaravati, which is going to get pride for the nation, not only for Andhra Pradesh, not only it is a state capital, it is pride of the nation. అటువంటి కార్యదక్షతతోనే ఒక సామాన్య ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనమైన సేవలను అందించటంతో పాటు తాను కన్న ప్రతి కలను సాకారం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించిన బాబుగారు భవిష్యత్తు అవసరాలను, సమస్యలను ముందుగానే గుర్తించి విజన్ 2020 పేరుతో విదేశీ పెట్టుబడులకు, ప్రత్యేకంగా బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య ప్రణాళికలతో పాటు సాంకేతికాభివృద్ధిని అర్థం చేసుకుని 1998లోనే సైబర్ సిటీ, హైటెక్ సిటీలను ప్రారంభించి అనతి కాలంలోనే హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన బాబుగారి దార్శనికతకు ప్రపంచ దేశాలు సైతం సలాం చేశాయి. ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకునే రాజకీయాలు, అడుగడుగునా సవాలు విసిరే సంక్షోభాలు, ఇలా ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురొచ్చినా వెన్ను చూపని ఆత్మస్థైర్యంతో కలవరపరిచే కష్టకాలంలో సామరస్యంగా ఆత్మవిశ్వాసం వ్యవహరించే బాబుగారు నవ్యాంధ్ర అభివృద్ధికై విజన్ 2040తో మరో విప్లవాత్మకమైన ప్రణాళికకు దారితీశారు. అయితే అందులో P4 మోడల్, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రతి కుటుంబానికి ఉత్తమమైన అవకాశాలు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరంగా, తరంతరంగా బాబుగారి లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించాలి. ఆపై అన్ని రంగాలను ఆంధ్రులు ముందుండి నడిపించాలనే విధంగా విజన్ వికసిత్ భారత్ అట్ 2047లో డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ లో భాగంగా P4 మోడల్ సంక్షేమం, సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత, ఇన్నోవేషన్, భావి నాయకత్వం అంశాలలో ప్రధానమైనవని దిశానిర్దేశం చేస్తున్న బాబుగారిది రాజకీయ వారసత్వం కాదు, పెత్తనం వల్ల వచ్చే అహం అస్సలే లేదు. ఉన్నదల్లా కష్టసాధ్యమైన క్రమశిక్షణ, 25 ఏళ్లను ముందుగానే చూడగల వ్యూహ చాతుర్యం, ఎన్ని కష్టాలొచ్చినా చెదరని చల్లని చిరునవ్వు, ఇవే 5 కోట్ల ఆంధ్రుల భవితను బంగారుమయం చేస్తున్నాయి. 70 పదుల వయసు దాటినా ఎగసిపడే ఉత్సాహంతో అమరావతి రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఏఐకి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం, P4 మోడల్ సహాయంతో పేదరికం నిర్మూలన, ఇలా మరెన్నో అసంఖ్యాకమైన లక్ష్యాలతో నవ్యాంధ్రను సుభిక్షం, సుసంపన్నం చేయడానికి నిర్విరామంగా శ్రమించే ఈ శ్రామికుడి 25 ఏళ్ల మనసు ముందు కాలం కూడా తలవంచి తీరాల్సిందే. అటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగువారి ఆత్మ గౌరవం. నిజమైన మైండ్ సెట్ షిఫ్ట్ కు అసలు సిసలైన నిర్వచనము ఆయనే. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. And a warm welcome to our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. Thank you so much for gracing the occasion.